ఈ వీడియోలో నిధి సైట్ నందు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు వారి యొక్క ఏపీజీఎల్ఐ బాండ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియో చూస్తూ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అన్నీ కూడా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ. మొదటగా గూగుల్ క్రోమ్ నందు nidhi.apcfss.gov.in అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దీన్ని ఓకే కానీ క్లోజ్ కానీ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ దగ్గర మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి. హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయకూడదు. మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని మాత్రం ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మన దగ్గర పాస్వర్డ్ లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా న్యూ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏపీజీఎల్ఐ అనేటువంటి ట్యాబ్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకు ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు ఆప్షన్ రావడం జరుగుతుంది. ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు మన యొక్క పాలసీ వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క పేరు, మన ఫాదర్ నేమ్, మనకి సేఫ్ఎంఎస్ ఐడి, అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, మన మొబైల్ నెంబర్ అన్నీ రావడం జరుగుతుంది. ఇవి గతంలో కూడా మనకు వచ్చాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది పాలసీ డీటెయిల్స్ ఆఫ్ పాలసీలో మనం చెక్ చేసుకోవాలి. గతంలో అయితే సేమ్ ఇదే విధంగా సీరియల్ నెంబరు, పాలసీ నెంబర్ సఫిక్స్, మంత్లీ ప్రీమియము, అదేవిధంగా సమ్ అష్యూర్డ్, ఏజ్ అట్ ఎంట్రీ, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, లాస్ట్ పేమెంట్ డేట్, అదేవిధంగా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అనేటువంటి ఆప్షన్స్ వచ్చేవి. అయితే ఇప్పుడు కొత్తగా మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి బాండ్కి ఎదురుగా డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆప్షన్ ఇంతకు ముందు లేదు, ఈరోజు మాత్రమే అప్డేట్ కావడం జరిగింది. కాబట్టి మన యొక్క బాండ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూద్దాం, ఇక్కడ డౌన్లోడ్ చేసి చూద్దాము. ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ద డాక్యుమెంట్ కెనాట్ బి ఓపెన్ బికాజ్ ఇట్ ఈస్ కరప్టెడ్ ఆర్ డ్యామేజ్డ్. అంటే ఈ విధంగా నేను వీడియో చేసే సమయానికి ఈ విధంగా రావడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ యొక్క యాప్లో అంటే ఈ యొక్క సైట్లో మనకి ఇంకా అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే గతంలో మనకైతే ఈ ఆప్షన్ కూడా లేదు. ఇంకా మనం ముందుకెళ్తే అంటే ఫస్ట్ మనకు నిధి సైట్ వచ్చినప్పుడు ఈ యొక్క ఏపీజీఎల్ వివరాలు ఇచ్చినప్పుడు మనకి ఈవెన్ బాండ్ అయితే అప్పుడు లేకపోయినా కూడా మనకి యాన్యువల్ అకౌంట్ స్లిప్స్ని ఎవ్రీ ఫైనాన్స్ ఇయర్ మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎట్లయితే మనకు ఫైనాన్స్ ఇయర్ వారిగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందో ఫస్ట్ వచ్చిన దాంట్లో అయితే మాత్రం మనం ఖచ్చితంగా ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఏ నెల ఎంత పడింది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనము మన యొక్క మిస్సింగ్ క్రెడిట్స్ కూడా చెక్ చేసుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు ఆప్షన్ తీసివేశారు. కాబట్టి ఇంకా దీనిలో అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మనకి ఇచ్చినటువంటి డేట్ వచ్చేసి ఏప్రిల్ 30 తారీఖు. అప్పట్లోగా ఇంకా అప్డేట్స్ వస్తాయి. ఒకవేళ అప్పటికే అన్ని అప్డేట్స్ రాకపోతే మళ్ళీ ఈ యొక్క డేట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే లేదా అప్డేట్స్ ఏమైనా ఉంటే మనం అన్నీ ప్రతిదీ అప్ టు డేట్ ఉండి మనం ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవాలి. ఆ తర్వాత మే 1 నుంచి మళ్ళీ మనకే లాగిన్ ఇస్తారు. అప్పుడు మనం కొత్త బాండ్స్ కావచ్చు, క్లెయిమ్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, మిస్సింగ్ క్రెడిట్స్ కావచ్చు, మన యొక్క ఇండివిజువల్ లాగిన్లో మనం పెట్టుకున్న తర్వాత అది డీడీఓ గారికి వెళ్తుంది. డీడీఓ గారి ద్వారా ఏపీజీఎల్ ఆఫీస్కి వెళ్తుంది. ఆ విధంగా మన యొక్క వర్క్స్ అన్నీ కూడా జరిగిపోతాయి. ఈ విధంగా మనం ఏపీజీఎల్ సైట్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి అప్డేట్ కేవలము బాండ్ డౌన్లోడ్ గురించే. ఆ డౌన్లోడ్ కూడా మనకి ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఇక ముందు మనకు వచ్చేటువంటి అప్డేట్స్లో ఆ విధంగా డౌన్లోడ్ అవుతాయి. గతంలో అయితే మనకు ఏపీజీఎల్ఐ సైట్లోనే అవకాశం ఉండేది. ఏపీజీఎల్ఐ సైట్లో మనకు అవకాశం ఉండేది డౌన్లోడ్ చేసుకోవడానికి. అయితే ఇప్పుడు ఏపీజీఎల్ఐ సైట్లో నాకు తెలిసి మొత్తం ఆపేశారు. ఎందుకంటే ఏపీజీఎల్ఐ సైట్లో 2023-24లో మనకు కేవలం ఆగస్టు 2023 వరకు మాత్రమే అప్డేట్ అయి ఉన్నాయి. కానీ వాస్తవంగా జనవరి 2024 వరకు అప్డేట్ అయినాయి నిధి సైట్లో. కానీ ఏపీజీఎల్ఐ సైట్లో చూస్తేనేమో ఆగస్టు 2023 వరకే ఉన్నాయి. అంటే అక్కడ పూర్తిగా ఏపీజీఎల్ఐ సైట్లో ఆపేస్తారు. ఇక్కడ అన్నీ కూడా మనకు నిధి సైట్ ద్వారా జరుగుతాయి. కాబట్టి మనము ఏపీజీఎల్ఐ సైట్ చూడాల్సిన అవసరం ఉండదు. కేవలం నిధి సైట్లోనే మనం యొక్క అప్డేట్స్ మనం చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.